నమస్తే. ఒక 100 తెలుగు సినిమాల్లో నటిస్తూ, ఒక 2 మలయాళం, 3 తమిళ్లో కూడా నటిస్తూ, అలాగే 26 ఏళ్లుగా ఒక 11 సీరియల్లో నటిస్తూ, అందులో మహిళ అయ్యుండి, అది కూడా సింగిల్ మదర్ అయ్యుండి, 2 పిల్లల పోషణ భారాన్ని చూసుకుంటూ వాళ్ళని కంటికి రెప్పలా కాపాడుకుంటూ, ఈ సీరియల్లు, డబ్బింగ్స్, అలాగే సినిమాలు, యాక్టింగ్, వాటి ఆపర్చునిటీస్ కోసం తిరుగుతూ, తాను తింటూ దేశానికి ఈరోజు 4 మెడల్స్ తీసుకురావడం అంటే మామూలు విషయమా? ఒక్కసారి ఆలోచించండి. మనం ఉదయం లేచినప్పటి నుంచి సాయంత్రం వరకు మనం చేసే పనుల్లో ఏదైనా సరే దేశం కోసం ఏదైనా చేద్దామనో, లేదా మన కోసం ఒక పథకాల కోసం ఏదైనా కష్టపడదామన్న ఆ ఊహ కూడా దరిదాపుల్లోకి వస్తుందా? రెగ్యులర్గా మనం చేసుకునే, కుటుంబం కోసం చేసుకునే పనులో, లేదంటే ఉద్యోగం కోసం చేసుకునే పనులో, వ్యాపారం కోసం చేసుకునే పనుల్లో బిజీగా సతమతం అయ్యే మహిళలు, ఇన్ని పనులు చేసుకుంటున్న ఒక మహిళ భారతదేశం గర్వించేలాగా 4 మెడల్స్ తీసుకురావడానికి అహర్నిశలు, నిద్రాహారాలు మాని కాదు, నిద్ర మానైనా సరే ఆహారం మానకుండా తింటూ తన శక్తినంతా కూడగట్టుకుని ఒక ఉక్కు మహిళగా దాదాపుగా 75 కేజీల వెయిట్ లిఫ్టింగ్ లో, అది కూడా 50 ఏళ్ళు దగ్గరకు వస్తూ ఉంటే అండర్ 50లో టర్కీలో జరిగిన ఏషియన్ ఓపెన్ అండ్ మాస్టర్స్ పవర్ లిఫ్టింగ్ లో ఏకంగా ప్రగతి మహావతి, మన తెలుగు క్యారెక్టర్ ఆర్టిస్ట్, ఒక నటి, మన మధ్యలోనే, మన తెలుగు నేల మీదే పుట్టిన మహిళ దేశం గర్వించేలాగా 4 పథకాలు తీసుకురావడం అనేది మామూలు విషయం కాదు. ఏషియన్ ఓపెన్ అండ్ మాస్టర్స్ పవర్ లిఫ్టింగ్ లో డెడ్ లిఫ్ట్ లో గోల్డ్, స్వర్ణం, ఓవరాల్లో ఒక రజతం, బెంచ్ ప్రెస్ అండ్ స్క్వాట్ లిఫ్టింగ్ లో 2 రజతాలు, మొత్తం 4 పథకాలు తీసుకొచ్చిన ఘనత ఈరోజు మన తెలుగు నటికి దక్కింది. నిజంగా గర్వించాలి. ఇక్కడ ప్రగతి గారి గురించి మాట్లాడాలి అంటే నేను ఇంతకు ముందు చెప్పినట్టుగా ఏజ్ ఈజ్ ఓన్లీ నెంబర్. ఎస్, ఏజ్ కేవలం ఒక నెంబర్ మాత్రమే అని నిరూపించారు ప్రగతి గారు. మహిళ అనేవి అడ్డంకులు రావు, అలాగే వయసు కూడా అడ్డంకి కాదు. మనం అనుకుంటే, సాధించాలనుకుంటే సాధించలేనిది ఏమీ లేదని నిరూపించారు ఈరోజు ప్రగతి గారు. తాను ఈ 4 గెలవడం కాదు, ఇంత బిజీ లైఫ్లో ఇలాంటి షెడ్యూల్లో, ఇలాంటి స్కెడ్యూల్స్ అన్నీ ఎలా ఉక్కిరి బిక్కిరి చేస్తూ ఉంటాయి. ఇవన్నీ కూడా, అందులో తను నటించేది ఇంట్లో ఉండే మహిళ కాదు, లేదంటే ఇంకేదన్నా టీచర్ కూడా కాదు, ఇంకొకటి కాదు. తను గ్లామర్ని మెయింటైన్ చేసుకుంటూ సినిమాల్లో నటించాలంటే 2 బ్యాలెన్స్ చేయాలి. వీటన్నింటినీ బ్యాలెన్స్ చేసుకుంటూ, అందులో చీరకట్టులో పద్ధతిగా, ఓ అక్కగా, ఓ అత్తగా, ఓ అమ్మగా, అనే వదినిగా అనేక రకాల్లో మెప్పిస్తూ, ఆ డైలాగ్స్తో, తన మాటలతో, తన యాస కూడా డిఫరెంట్గా ఉంటుంది. అలాంటి ప్రగతి గారు ఇక్కడికి వచ్చే వరకు ప్యాంట్ షర్ట్లతో, నిక్కర్లతో, టీ షర్ట్లతో, స్లీవ్లెస్లతో, జుట్టు పైకి కట్టి కుంభకర్ణుల్లాగా కనబడేలాంటి అవతారం అసలు ఎలా సాధ్యం? ఊహిస్తేనే నిజంగా భయంకరం. తన కష్టానికి ఈరోజు మాటలు చెబితే సరిపోదు, సన్మానాలు జరగాలి. ప్రగతి లాంటి వాళ్ళని ఆదర్శంగా తీసుకోవాలి అన్న విషయాన్ని ప్రభుత్వాలు తెలియజేసేలాగా జరగాలి.